మార్కండేయ ఋషి నరనారాయణని స్తుతించుట అనేటువంటి అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. మార్కండేయ ఋషి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఆయన చేసినటువంటి తపస్సు భక్తి యోగంలో భాగం అనేటువంటి విషయాన్ని మనం చూసాము. అందుకనే ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ఆ తపస్సు నుంచి భగ్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మార్కండేయ ఋషిని ఏమీ చేయలేకపోతారు. మార్కండేయ ఋషిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా మనం చూసాము. ఒక విశుద్ధ భక్తుడు అవటం వల్ల తన తపస్సు భగ్నం చేయడానికి వచ్చినటువంటి మన్మధుణ్ణి, అప్సరసలని, గంధర్వులని, లేకపోతే ఇంకా అసూయ, ఆ, ద్వేషము అనేటువంటి క్యారెక్టర్స్ని, వీళ్ళందరినీ కూడా ఎవరిని శపించకుండా వదిలేశాడు. ఓకే, తన తపస్సుని భగ్నం చేయాలని ప్రయత్నం చేసినాం. ఎందుకు మార్కండేయ ఋషి తపస్సు భగ్నం అవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఎందుకంటే ఆయన ధ్యానిస్తున్నటువంటిది స్వయంగా భగవంతుడి యొక్క రూపాన్ని. ఇతర ధ్యాన యోగిల్లాగా, జ్ఞాన యోగిల్లాగా ఆయన తపస్సు చేయట్లేదు కాబట్టి, ఇంతకుముందు అలా తపస్సు చేసినటువంటి జ్ఞాన ధ్యాన యోగులు ఏ విధంగా చాలా సులువుగా, ఇంద్రుడు అప్రయత్నంగానే వాళ్ళ యొక్క తపస్సుని చాలా సులువుగా భగ్నం చేయడం అనేటువంటిది జరిగింది. కానీ మార్కండేయ ఋషిది మాత్రం అలా చేయలేకపోయారు. కారణం ఆయన భక్తి యోగి కాబట్టి. భక్తి యోగి తన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉపయోగిస్తాడు. భక్తి యోగి జ్ఞానయోగి, ధ్యానయోగి లాగా త్వరగా పతనం చెందరు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. అయితే నరనారాయణ ఋషిని దర్శించుకున్నటువంటి మార్కండేయుడికి తన్మయత్వం కలిగింది. ఆ తన్మయత్వంలో తను భగవంతుని పూర్తిగా సరిగా దర్శనం కూడా చేసుకోలేకపోయారు. భగవంతుని చూసినటువంటి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుణ్ణి గొప్పగా స్తుతించారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో భగవంతుడు కారణంగానే మనం అందరం కూడా జన్మను తీసుకున్నాము. ఆయన యొక్క అంశలమైనటువంటి మనము భౌతికమైనటువంటి శరీరాన్ని పొంది భౌతిక శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాము. కారణం ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఆయన మాయ యొక్క ప్రభావితమైపోయి. అలాంటి మనము అనేక కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలకి అనుగుణంగా, కోరికలకి అనుగుణంగా మళ్ళీ అనేక జన్మలు తీసుకుంటూ ఉన్నాం, అనేక శరీరాలను తీసుకుంటూ ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి ఒక స్థితిలోకి మనల్ని నెట్టబడ్డాం. ఇలాంటి మనకి రక్షణ ఎవరు అని అంటే భగవంతుడి ఆశ్రయమే మనకి రక్షణ అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంటే మార్కండేయ ఋషి తాను చేస్తున్నటువంటి ప్రార్థనలో భక్తి యోగి యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తున్నారు. భక్తి యోగం వల్ల మాత్రమే మనల్ని మనము ఈ భౌతిక సంసారం నుంచి ఉద్ధరించుకోగలము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. లేదు అని అంటే కనుక ఈ దుఃఖ సంసారంలో ఇలానే మనము ఉండగలం. ఎంతో గొప్ప పండితుడు అయినా, ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత గొప్ప తపస్సు చేసినా పొందలేనటువంటిది కేవలం భక్తితో భగవంతుని శరణాగతులు అవుతే మాత్రమే పొందగలము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ పండితులందరూ, జ్ఞానులందరూ వేదాలను అన్నింటినీ చదవచ్చేమో కానీ వేదాలలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం తెలుసుకోలేరు. ఆ రహస్యమైనటువంటి జ్ఞానమే భగవంతుడి యొక్క రూపము అనేటువంటి విషయాన్ని చెప్పారు. భగవంతుడి యొక్క రూపాన్ని ఆరాధించే స్థాయి వరకు అందరూ భక్తులు చేరుకోలేరు. కొంతమంది పరమాత్మ రూపాన్ని, కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని, కొంతమంది శూన్యాన్ని, కొంతమంది శక్తిని ఆరాధిస్తూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క రూపము కూడా ఉంది. ఆ రూపమే మూల రూపము. ఆ రూపాన్ని ఆరాధించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు కేవలం భక్తి యోగి మాత్రమే. భగవంతుడి పట్ల విశ్వాసం, భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల భక్తియుత సేవ చేసేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ రహస్యం తెలుస్తుంది. అందుకనే మనమందరం కూడా అంత పండితులం కాకపోయినా మనమందరం కూడా సరి అయినటువంటి ప్రామాణిక పరంపరలో ఉన్నాం కాబట్టి మనం ఆ రహస్యాన్ని తెలుసుకోగలిగాము. ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మనం మన యొక్క జీవనాన్ని మార్చుకోగలుగుతాం. ఆ విధంగా సాధన చేస్తున్నాం. ఇది మార్కండేయ ఋషి చెప్పినటువంటి గొప్ప విషయం. తను చేస్తున్నటువంటి స్థుతిలో భగవంతుణ్ణి కీర్తిస్తూ. ఇక మార్కండేయ ఋషి భగవంతుడి యొక్క మాయని దర్శించబోతున్నారు. ఏమిటి భగవంతుడి యొక్క మాయ? భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నారు, భగవంతుడిలోనే ఏ విధంగా ఈ భౌతిక విశ్వం ఉంది, ఏ విధంగా ఈ భౌతిక విశ్వాన్ని భగవంతుడు సృష్టించి లయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడమే భగవంతుడి యొక్క మాయను దర్శించటం. అది ఈరోజు మార్కండేయ ఋషి మనకి
ఆ, చేస్తున్నటువంటి ఈ యొక్క భగవంతుని మాయను దర్శించుకునేటువంటి ఈ అధ్యాయం 9వ అధ్యాయం 12వ స్కందం. ఈ అధ్యాయాన్ని మనం చూద్దాం. మంజులత మాతాజీ సారాంశం చదవండి ఒకసారి. హరే కృష్ణ. 9వ అధ్యాయం. మార్కండేయ ఋషి భగవన్మాయను దర్శించుట. మార్కండేయ ఋషి భగవన్మాయను దర్శించిన విధము ఈ అధ్యాయం నందు వర్ణించబడినది. శ్రీ మార్కండేయుని స్థుతులచే సంతుష్టుడైన భగవానుడు వరమును కోరుకోమని తెలుపుగా తాను భగవన్మాయను చూడగోరెదని ఆ ఋషి పలికెను. నరనారాయణ రూపములో మార్కండేయుని ఎదుట నిలిచియున్నట్టి శ్రీహరి అంతటా అట్లే అగుగాక అని పలికి బదరికాశ్రమమునకు వెడలెను. ఒకరోజు శ్రీ మార్కండేయుడు సాయంకాల సంధ్యావందనము కావించుచుండగా హఠాత్తుగా ప్రళయ జలము ముల్లోకములను ముంచివేసెను. అతడు ఒంటరిగా అతి కష్టముతో ఆ జలమునందు పరిభ్రమించుచు తుదకు ఒక వటవృక్షము చెంతకు చేరెను. ఆ వృక్షము యొక్క ఒక ఆకుపై మనోహరముకు తేజముతో ప్రకాశించడు ఒక బాలుడు పరుండియుండెను. మార్కండేయుడు ఆ పత్రము వైపునకు వెడలగా ఆ బాలుని ఉచ్ఛ్వాసముచే లాగబడిన వాడై దోమవలే అతని శరీరములో ప్రవేశించెను. ఆ బాలుని శరీరములో మార్కండేయుడు సంపూర్ణ విశ్వమును ప్రళయమునకు ముందున్న రీతిగా గాంచి విస్మృతుడయ్యెను. క్షణకాలము తర్వాత ఆ ఋషి బాలుని నిశ్వాసముచే నెట్టబడిన వాడే తిరిగి ప్రళయ సముద్రమున బడెను. అంతటా వటపత్రముపై పరుండియున్న బాలుని హృదయస్థుడగు శ్రీహరిగా దర్శించి అతడు ఆ దేవదేవుని అలింగమును చేసుకొనుటకు యత్నించెను. కాని యోగేశ్వరుడకు శ్రీహరి మరుక్షణమే అదృశ్యమయ్యెను. పిమ్మట ప్రళయ జలములు అదృశ్యము కాగా శ్రీ మార్కండేయుడు తాను పూర్వం వల్లనే తన ఆశ్రమం నందున్నట్లు తెలుసుకొనెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మార్కండేయుడి కంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు. భగవంతుడి యొక్క మాయ గురించి, భగవంతుడి యొక్క సృష్టి గురించి, భగవంతుడి గురించి మనకెవరికైనా తెలియచేయాలి అని అంటే మార్కండేయుడి కంటే ప్రామాణికమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే స్వయంగా ప్రత్యక్షంగా భగవంతుడి యొక్క మాయని దర్శించుకున్నటువంటి వ్యక్తి. ఓకే. సో ఇప్పటి వరకు నరనారాయణ్ణి స్తుతించారు, నరనారాయణ్ణి దర్శనం చేసుకున్నారు, నరనారాయణ్ణి స్తుతించారు. భగవంతుడు భక్తులకి ప్రసన్నమైనప్పుడు, భక్తులు చేసినటువంటి సేవకు ప్రసన్నమైనప్పుడు భగవంతుడు దర్శనం ఇచ్చి ఏమంటారండి? ఏం వరం కావాలో కోరుకో అని అంటారు. భక్తుడు ఏం కోరుకుంటాడండి? ఉం? భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటాడు. భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు. ఏ విధంగా భగవంతుడి పట్ల ప్రేమ పెరగాలో ఆ సౌకర్యాలు ఇవ్వమని కోరుకుంటాడు. అంతే తప్ప నీ నుంచి దూరం అయిపోవాలి నేను, నీ ప్రేమ నుంచి దూరం అయిపోవాలి నేను, నాకు భౌతిక సంపద కావాలి, భౌతిక ఐశ్వర్యం కావాలి, సుఖాలు కావాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు? అంతకు మించినటువంటి సుఖము తెలియదు కాబట్టి లౌకికమైనటువంటి వ్యక్తులు అలా కోరుకుంటారు. అదే భక్తులైతే స్వయంగా భగవంతుడినే కోరుకుంటారు. ఓకే. భగవంతుడినే కోరుకుంటే సమస్తం దొరికినట్లే. అదే మనం ఏదో ధ్రువుడు అన్నాడు కదా, భగవంతుడే దగ్గర ఉంటే నువ్వు నన్నేదో కోరుకోమంటే నేనేదో భౌతికమైనటువంటి కోరిక కోరితే ఒక వజ్రాన్ని వదిలేసి గాజు పెంకును కోరుకున్నట్లయిపోయింది అని చెప్పారు. అంటే మనం కోరిక ఏది కోరినా కానీ భగవంతుడిని పొందకపోతే మనం పొందినటువంటిది ఒక గాజు పెంకుతో సమానము అని ధ్రువుడు ఆయన ప్రార్థనలో తెలియజేశారు. ఓకే. సో ఇప్పుడు మార్కండేయ ఋషి ఏం కోరుకున్నారు నరనారాయణ నుంచి? నరనారాయణుడు ఆయనకి ప్రసన్నమయ్యారు కాబట్టి ఆయన కోరుకున్నది ఆయన తీరిస్తే ఎలా ఆ యొక్క భగవన్మాయని చూడగలిగాడు అనేటువంటిది ఈరోజు అధ్యాయంలో చూద్దాం. మొదటి శ్లోకం శిరీషమత. సూత ఉవాచ సూత ఉవాచ సంస్థుతో భగవానిత్తం మార్కండేయేన ధీమతాం సంస్థుతో భగవాన్ నిత్యం మార్కండేయేన ధీమతా నారాయణో నరసకః ప్రీత ఆహా భృగుద్వహం నారాయణో నరసకః ప్రీత ఆహా భృగుద్వహం. సూత గోస్వామి పలికెను. మహామతియగు మార్కండేయ ఋషిచే వనర్చబడిన స్థుతులచే నరసకుడగు నారాయణుడు సంతుష్టుడయ్యెను. అంతటా అతడు మహోన్నతుడగు ఆ భృగువంశీయునితో ఇట్లు పలికెను. హరే కృష్ణ. సూత గోస్వామి చెప్తున్నారు సౌనకాది ఋషులకి, మార్కండేయ ఋషికి సంబంధించినటువంటి విషయాలు. ఎందుకు సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్తున్నారు ఇక్కడ అంటే, శ్రీమద్ భాగవతం మొత్తం చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మీకు ఏం చెప్పాలో చెప్పండి, భాగవతం చెప్పడం అయిపోయింది అని అంటే సౌనకాది ఋషులు వదిలిపెట్టలు. అలానే మరి పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి వర్ణించింది అంతా చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆ వేదాల గురించి, ఆ వేదాల యొక్క విభజన గురించి,
ఆ తర్వాత ఏ విధంగా ఈ భౌతిక సృష్టి మార్కండేయుడు గురించి అడగడం అనేటువంటిది జరిగింది. అందుకనే సూత గోస్వామి సౌనకాది ఋషులకి తెలియజేస్తున్నారు. సో సౌనకాది ఋషులు తెలుసుకుంటున్నటువంటి విషయం సూత గోస్వామి నుంచి ఏమిటి అని అంటే, ఈ మార్కండేయుడు తపస్సు చేసి నరనారాయణుని సంతుష్టి చేశారు, స్తుతించారు. ఆ తర్వాత ఆ ఆ నరనారాయణుడు ఆ మార్కండేయులతోటి ఏం మాట్లాడారు అనేటువంటిది చెప్తున్నారు. నెక్స్ట్ 2వ శ్లోకం, లావణ్యమాత. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ భోభో బ్రహ్మర్షి వర్యోసి సిద్ధ ఆత్మ సమాధినా భో బ్రహ్మర్షి వర్యోసి సిద్ధాత్మ సమాధినా మయి భక్త్యానపాయిన్యా తపస్వాధ్యాయ సంయమై మయి భక్త్యాన్నపాయిన్యా తపః స్వాధ్యాయ సంయమహై. భగవానుడు పలికెను, మార్కండేయ, నిజంగా నీవు బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడువు. సుస్థిరమగు పరమాత్మ జ్ఞానం చేతను, అట్లే నీ అనన్య భక్తిని, తపస్సును, వేదాధ్యయనమును, ఖచ్చితమగు నియమపాలనను నా ఎడ కేంద్రీకరించుట చేతన నీవు నీ జీవితమున సిద్ధిని పొందితివి. హరే కృష్ణ ప్రభుజీ. సిద్ధిని పొందడము అని అంటే అనేక రకాల సిద్ధులు ఉంటాయి. స్వయంగా భగవంతుడిని పొందడం కూడా ఒక సిద్ధే. ఓకే, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం కూడా ఒక సిద్ధే. భగవంతుడి యొక్క పార్షదుల్లో ఒకళ్ళు కావడం కూడా సిద్ధే. ముక్తిని పొందడం కూడా సిద్ధే. అలానే అష్టసిద్ధులు కూడా పొందుతారు కొంతమంది. అంటే అనేక స్థాయిల్లో సిద్ధులు అనేటువంటి ఉంటాయి. మన ప్రభుపాదుల వారు భక్తి యోగి కూడా సిద్ధిని పొందుతారు. ఆ సిద్ధికి మించినటువంటి సిద్ధి అష్టసిద్ధులు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తారు భాష్యంలో. ఏమిటి ఆ సిద్ధి? స్వయంగా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగేటువంటి శక్తి. కానీ అదే ఒక ధ్యాన యోగం లేకపోతే ఒక జ్ఞాన యోగం అనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ సిద్ధులతోటి భగవంతుడిని పొందుతారో లేదో తెలియదు, కానీ వాళ్ళకి భౌతికమైనటువంటి సిద్ధులు అయితే వస్తాయి. వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తుల కంటే ఎక్కువ శక్తులను కలిగి ఉంటారు, మాయను ప్రదర్శిస్తారు. ఈ సిద్ధులన్నీ కూడా ఒకవేళ వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి కనుక ఉపయోగించినట్లయితే చాలా గొప్పగా వాళ్ళు వాళ్ళ శక్తిని ఉపయోగించినట్లు అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఇలా గొప్పగా తపస్సులు చేసినటువంటి వ్యక్తులు సిద్ధులు పొంది ఆ సిద్ధుల్ని కేవలం భౌతిక లాభం కోసం మాత్రమే వాడతారు. అందుకనే భగవంతుడు అలాంటి వాళ్ళ పట్ల ప్రసన్నుడు అవడం. వాళ్ళు ఎంత గొప్ప తపస్సులైనా కావచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి తపస్సు వల్ల కలిగినటువంటి ఫలితం కేవలం వాళ్ళకే లాభాన్ని కలిగిస్తుంది, కానీ భగవంతుడిని మాత్రం ప్రసన్నం చేసుకోలేవు. కానీ మార్కండేయ ఋషి పొందినటువంటి సిద్ధి ఇలాంటి ఇతర ఋషులు లేకపోతే ఇతర యోగులు పొందినటువంటి సిద్ధితో కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈయన పొందే సిద్ధి అంటే స్వయంగా భగవంతుడినే పొందగలడు. స్వయంగా భగవంతుడినే దర్శనం చేసుకున్నాడు నరనారాయణుడు. ఓకే, అంతకంటే గొప్ప సిద్ధి ఉంటుంది కదా. అందుకనే భగవంతుడు చెప్తున్నారు, మార్కండేయ, నువ్వు నిజంగా బ్రహ్మర్షులలోనే శ్రేష్ఠుడవు. సుస్థిరమగు పరమాత్మ ధ్యానము చేతను, అట్లే నీ అనన్య భక్తిని, తపస్సును, వేదాధ్యయనమును, ఖచ్చితమగు నియమపాలనను నా ఎడ కేంద్రీకరించుట చేతను నీవు నీ జీవితమును సిద్ధిని పొందితివి. అంటే నువ్వు సక్సెస్ సాధించావు అని చెప్తున్నారు. ఒక మనిషి సక్సెస్ని సాధించడము అంటే అశాశ్వతమైన దాన్ని పొందడం కాదు, శాశ్వతమైన దాన్ని పొందడం సక్సెస్ సాధించడం అంటే. అది నువ్వు సాధించావు అనన్యమైనటువంటి నీ భక్తితోటి, అనన్యమైనటువంటి నీ ఏకాగ్రతతోటి. కేవలం నువ్వు నాయందే మెడిటేషన్ చేసావు కాబట్టి, నాయందే ధ్యానం చేసావు కాబట్టి, కేంద్రీకరించావు నీ ఆలోచనని, నీ ఇంద్రియాలని, నీ మనసుని, నీ చైతన్యాన్ని మొత్తాన్ని కూడా నా మీదనే కేంద్రీకరించావు కాబట్టి నువ్వు ఆ సక్సెస్ సాధించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం, మల్లేశ్వరి మాతాజీ. వయంతే పరితుష్టాస్మా త్వద్బృహద్రుచ్యతచర్యయా వయం తే పరితుష్టాస్మా హద్వత్తచర్యయా ధృతచర్య వరం ప్రతీచ్ఛా భద్రంతే వరదోస్మి త్వదీప్సితం. వరం ప్రతీచ భద్రం తే వరదోస్మి త్వదీప్సితం. నీ నైష్టిక బ్రహ్మచర్య వ్రతముతో మేము పూర్ణ సంతుష్టమైతిమి. నేను అభీష్ట వరదుడిని కనుక కోరిన వరమును అడుగుము, నీకు శుభము కలుగగలదు. ప్రభుపాద వారి భాష్యమునకు జై. ఈ శ్లోకము
ఆరంభంలో భగవానుడు మేము సంతుష్టులమైతిమి అని బహువచన ప్రయోగమును కావించెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించిరి. తనతో పాటు శివపార్వతులను కూడా భగవానుడు సూచించుట దానికి కారణము. శివపార్వతులను మార్కండేయుడు తదనంతరము కీర్తించి ఉండెను. తదనంతరము భగవానుడు నేను వరములు నిచ్చువాడునని ఏకవచమును ప్రయోగించెను. తుట్టతుదకు నారాయణుడి అనగా శ్రీకృష్ణుడే మహోన్నత జీవిత సిద్ధిని వసగువాడే ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, నీ నైష్టిక బ్రహ్మచర్య వ్రతముతో మేము పూర్ణ సంతుష్టులమవుతాం. ఇక్కడ బహువచనం. మేము పూర్ణ సంతుష్టులమైతే నేను వరాన్ని ఇస్తాను. మేము సంతుష్టులమయ్యాము, నేను వరాన్ని ఇస్తాను. తేడా ఏంటో అర్థమవుతుందా? ఎస్ ప్రభు, ఎస్ ఎస్ ప్రభు. ప్రభు, అంటే ఆయన ఒక్కడే వరాలు ఇవ్వగలడు అని చెప్పి. మేము సంతుష్టులమయ్యాము, నేను మీకు వరం ఇస్తాను అని చెప్తున్నారు అనమాట. నువ్వు కోరుకో, నీకు అభిష్టాన్ని నేను నెరవేరుస్తాను, నీకు శుభము కలుగ్గాక అని చెప్తున్నారు. మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, మేము అంటే నరనారాయణులతో పాటు శివపార్వతులు కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే మార్కండేయ ఋషి శివపార్వతులను కూడా పూజించారు ఇంతకుముందు. ఓకే, ఇంత తర్వాత కూడా శివపార్వతులను కూడా స్తుతించబోతున్నాడు మార్కండేయ ఋషి తరువాత. అంటే యాక్చువల్గా అయితే మార్కండేయుడు ముందుగా శివపార్వతుల యొక్క భక్తుడే, ఆ తరువాత ఆయన వైష్ణవుడిగా మారారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు ప్రసన్నుడయ్యాడంటే గురువు ప్రసన్నుడైనట్టే కదా. ఎస్ ప్రభు, ప్రభు Yes, ప్రభు. భగవంతుడు ప్రసన్నం అవుతారు. గురువు ప్రసన్నుడయ్యాడంటే భగవంతుడు ప్రసన్నమైనట్టే, భగవంతుడు ప్రసన్నుడయ్యాడంటే గురువు ప్రసన్నుడైనట్టే. మార్కండేయుడి విషయంలో శివుడు గురువు. ఓకే, శివుడి మాధ్యమం ద్వారానే భగవంతుడిని చేరుకున్నాడు ఆయన. అందుకనే మేము ప్రసన్నమయ్యాము అని చెప్పారు, అంటే శివుడితో సహా అని అర్థం. ఓకే, శివుడితో సహా మేము ప్రసన్నమయ్యాం. సరే, గురువు ప్రసన్నమవుతారు, భగవంతుడు ప్రసన్నమవుతారు. వరం ఎవరు ఇవ్వగలరు? భగవంతుడు ఇవ్వగలడు ప్రభు. గురువు పని అయిపోయింది. గురువు యొక్క బాధ్యత ఎంతవరకు? మనకి భగవంతుడి మీద ప్రేమ కలిగేంత వరకు, మనకి భగవంతుడిని పరిచయం చేసేంత వరకు, భగవంతుడు మన సేవతో ప్రసన్నం అయ్యేంత వరకు గురువు. అవునా కదా? ఒకసారి భగవంతుడు స్వయంగా ప్రసన్నుడు అయిపోయిన తర్వాత వరాలు భగవంతుడితోటే ఇప్పిస్తారు మనకి గురువు. ఓకే, భగవంతుడి ద్వారానే వరాలు ఇప్పిస్తారు. కాబట్టి ఇక్కడ బహువచనం ఉపయోగించారు. మేము ప్రసన్నమయ్యాము అంటే దాని అర్థం శివపార్వతులతో కలిపి అన్నారు. వరాలని నేను ఇస్తాను అని అన్నారు. కారణం, వరాలు ఇచ్చేవాడు స్వయంగా భగవానుడు కాబట్టి. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, మీరు ఏ దేవీ దేవత యొక్క పూజ చేసిన 4వ అధ్యాయంలో వస్తుంది. మీరు ఏ దేవీ దేవత యొక్క పూజ చేసినా కానీ పరోక్షంగా నన్నే పూజించినట్లు వాళ్ళ మాధ్యమం ద్వారా నేనే మీ వరాలను తీరుస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు భగవద్గీతలో. ఇదే విషయం చెప్పారా? స్వయంగా వరాలు ఇచ్చేది భగవంతుడే. హిరణ్యకశిపుడికి అమరత్వం కావాలని బ్రహ్మదేవుని కోరుకుంటే అమరత్వం కుదరదు అంటే తను పెట్టినటువంటి అన్ని కండిషన్స్ కి ఓకే అన్నాడు. ఎవరన్నారు ఓకే అని? బ్రహ్మదేవుడు. భగవంతుడు బ్రహ్మదేవుడు అంటేనే దానికి అనుగుణంగా భగవంతుడు అలా వస్తారు. బ్రహ్మదేవుడు కాదు అంది, విష్ణు అన్నారు. భగవంతుడే అన్నాడు, భగవంతుడు అన్నారు. కాకపోతే నోరు బ్రహ్మదేవుడిది. అంతే అంటే మనకి పైన శాంక్షన్ చేసేవాళ్ళు కనపడకపోవచ్చు, మన ఎదురు ఉండి ఓకే అన్న వాళ్ళే మీకు కనిపిస్తారు. అవునా కదా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీ ఊర్లో ఒక రోడ్డు వేయాలంటే మీరు దగ్గరికి వెళ్ళి మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుతారు, లేదా మీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మాకు రోడ్డు కావాలి అని చెప్పేసి. వాళ్ళు ఓకే అంటారు. కానీ వాళ్ళు ఓకే అంటానికంటే ముందు ఎవరు అనాలి ఓకే అని? పైన శాంక్షన్ చేస్తేనే ఆ రోడ్లకు సంబంధించిన మినిస్టర్ ఓకే అనాలి. రోడ్లకు సంబంధించిన మినిస్టర్ ఓకే అంటానికంటే ముందు ఎవరు ఓకే అనాలి? ప్రైమ్ మినిస్టర్ ఓకే అనాలి. అక్కడి నుంచి వస్తాయి అనమాట ఫండ్స్. రోడ్ల మినిస్టర్ దగ్గరకు వస్తాయి, రోడ్ల మినిస్టర్ నుంచి కలెక్టర్ దగ్గరకు వస్తాయి, కలెక్టర్ దగ్గర నుంచి మన ఎదురుగా రోడ్డు. మనకు ఎవరు కనపడతారు? కేవలం కలెక్టరో లేకపోతే ఎమ్మెల్యేనో కనపడతారు. కానీ సో అది మనకు కనపడదు. కనపడనంత మాత్రాన మన ఎదురు ఉన్నవాడే మన పనులన్నీ చేసేసాడు, మనకి ఫండ్స్ శాంక్షన్ చేశాడంటే వాళ్ళ దగ్గర ఏం ఫండ్స్ ఉండవు. ఓకే, పైనుంచి తెచ్చుకోవాల్సిందే వాళ్ళు కూడా ఫండ్స్. అలానే దేవీ దేవతల మాధ్యమం ద్వారా మనం వరాలు పొందుతుంటే దేవీ దేవతలు మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని, భగవంతుడు శాంక్షన్ చేసిన దాన్ని మనకి ఇస్తారనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ నేను మీ అభీష్టాన్ని నెరవేరుస్తాను, నువ్వు కోరుకో అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి మార్కండేయ ఋషి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీవాణి మాతాజీ.
శ్రీ ఋషిరువాచ ఋషిరువాచ జితంతే దేవదేవేశ ప్రపన్నార్తిహరాచ్యుత జితం తే దేవదేవేశ ప్రపన్నార్తిహారాచ్యుత వరేణైతావతాళం నో యద్భవాన్ సమదృశ్యత వరేణైతావతాళం నో యద్భవాన్ సముద్రుస్యత. ఋషి పలికెను, దేవదేవ జయము జయము. అచ్యుత శరణాగతులకు భక్తులు సమస్త క్లేశములను నీవు తొలగింపుము. నీ సందర్శనమే నేను కోరెడి వరము. హరే కృష్ణ. నీ సందర్శనమే నేను కోరెడి వరము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నిన్ను చూడడం, నీ యొక్క దర్శనం చేసుకోవడమే నాకు అంతకంటే గొప్ప వరం ఉంటుంది అని చెప్తున్నారు. నీ శరణాగతులైనటువంటి భక్తుల యొక్క సమస్త క్లేశాలని నువ్వు తొలగించేస్తావు. కాబట్టి ప్రత్యేకంగా నా కష్టాలు తొలగించు అని అడగాల్సిన అవసరం లేదు. అవునా కదా? మనం అందరం వెళ్ళి ఏం చేస్తాం? దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు జ్వరం తగిలింది, దేవుడా నాకు ఒళ్ళు నొప్పి లేస్తుంది, దేవుడా నాకు కాళ్ళు నొప్పి లేస్తుంది, దేవుడా నా కుటుంబంలో ఇది జరిగింది అది జరిగింది, దేవుడా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని అడుగుతాం కదా. భక్తిలో పురోగమించినప్పుడు ఇలాంటివన్నీ అడగవసరం లేదు. ఎందుకు? భగవంతుడి యొక్క రక్షణ మన మీద ఆల్రెడీ ఉంటుంది. మనం ఏంటి చిన్న చిన్నవి కోరుకుంటున్నాం? మనకు కావాల్సింది ఏంటి? నిరంతరం భగవంతుడి యొక్క కృప మన మీద ఉండాలి, నిరంతరం భగవంతుడి యొక్క సన్నిధిలో మనం ఉండాలి, నిరంతరం భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యంలో మనం ఉండాలి, నిరంతరం మనం భగవంతుడిని మర్చిపోకుండా ఉండాలి అని కోరుకోవాలి. అది జరిగిందనుకోండి, ఈ భగవంతుడు మనల్ని వదిలేస్తారా, మన కష్టాలను వదిలేస్తారా? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే నీ యొక్క శరణాగతులు అవుతారో అలాంటి భక్తులకి ఏ క్లేశము లేకుండా నువ్వు ఆల్రెడీ చూసుకుంటావు. నేను ప్రత్యేకంగా నా కష్టాలు తొలగించని అడగాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఓకే, చూడండి, శరణాగతులైనటువంటి భక్తుల యొక్క సమస్త క్లేశములను నువ్వు తొలగించవు. కాబట్టి నీ సందర్శనమే నాకు కోరెడి వరము అని చెప్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం. సుజాత మాత. గృహీత్వా జాధయో యస్య శ్రీమత్పాదాబ్జ దర్శనం గృహీతా జాతయో యస్యాం శ్రీమత్పాదాబ్జదర్శనం మనసా యోగపక్వేన స భవాన్ యోక్షిగోచరః. మనసా యోగపక్వేన సభావాన్ ఏక్షిగోచరః. యోగ సాధన యందు తమ చిత్తములు పరిపక్వమైన పిమ్మట శ్రీ పాద పద్మములను దర్శించుట చేతనే బ్రహ్మాది దేవతలు తమ మహోన్నత ఫలములను పొందగలిగిరి. దేవా, అట్టి నీవు ఇప్పుడు స్వయముగా నాకు దర్శనమొసగితివి. భాష్యము. బ్రహ్మాది మహోన్నత దేవతలు భగవంతుని పాదపద్మముల దర్శన మాత్రముచే తమ పాదములను పొందిరనియు, కానీ తానిప్పుడు ఆ దేవదేవుడకు శ్రీకృష్ణుని పూర్ణ శరీరమును చూడగలిగితేననియు మార్కండేయ ఋషి తెలుపుతున్నాడు. ఆ విధముగా అతడు తన మహద్భాగ్యమును అంచనా వేయజాలకున్నాడు. హరే కృష్ణ ప్రభు. మార్కండేయ ఋషి తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క భాగ్యాన్ని తను తెలియజేస్తున్నాడు మనకి. ఓకే, ఇప్పుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మ పదవి అనేది ఎవరిస్తే వచ్చింది? కృష్ణుడిస్తేనే కృష్ణుడిస్తే వచ్చింది. ఇంద్రుడికి ఇంద్ర పదవి ఎవరిస్తే వచ్చింది? ఆయనే కృష్ణుడిస్తేనే వచ్చింది. దుర్గాదేవి పదవి ఎవరిస్తే వచ్చింది? కృష్ణుడిస్తే వచ్చింది. సూర్యుడికి సూర్య పదవి ఎవరిస్తే వచ్చింది? చంద్రుడికి చంద్ర పదవి ఎవరిస్తే వచ్చింది? కృష్ణ భగవానుడే భగవంతుడు ఇస్తేనే వచ్చింది. మరి మీకెందుకు ఏమీ ఇవ్వలేదు? నాకెందుకు ఏమీ ఇవ్వలేదు? కాదు కాబట్టి ఇంతమందికి ఇన్ని పదవులు ఇచ్చిన భగవంతుడు మీకు నాకు ఏమి ఇవ్వలేదు ఎందుకు? భక్తి చేసుకోవడానికి ఇంద్రియాలు ఇచ్చారు, మనసు బుద్ధిని ఇస్తే మనం దుర్వినియోగం చేస్తున్నాం, అందుకని ఇవ్వలేదు మనకి. అవునా? అంతే. అవును ప్రభుజీ, అంతే ప్రభు. యాక్చువల్గా ఎవరు ఏ పదవిని పొందినా, ఎవరు ఏ శక్తిని పొందినా, ఎవరు ఏ సామర్థ్యాన్ని పొందినా, తెలివితేటలను పొందినా, వాక్చాతుర్యాన్ని పొందినా, ఏం పొందినా అది భగవంతుడు ఇస్తేనే వచ్చింది మనందరికీ. ఈరోజు మనకి కలిగిన కుటుంబం, మనకి కలిగినటువంటి సుఖాలు, మనకి కలిగినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా భగవంతుడు ఇస్తేనే కలిగింది మనకి. అలానే బ్రహ్మదేవుడికి, దేవతలకి వాళ్ళ పొజిషన్స్ కూడా భగవంతుడు ఇస్తేనే వచ్చింది. కారణం వాళ్ళ అర్హతలకి అనుగుణంగా వచ్చింది, వాళ్ళు చేసినటువంటి సాధనకి అనుగుణంగా వచ్చింది, వాళ్ళు చేసినటువంటి తపో బలానికి ప్రతిఫలంగా వాళ్ళకి వచ్చింది.
బ్రహ్మదేవుడు ఎన్నో జన్మల పాటు తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటే తప్ప బ్రహ్మదేవుడికి బ్రహ్మ పదవి రాలేదు. ఇంద్రుడికైనా ఇంద్ర పదవి జస్ట్ లైక్ దట్ వచ్చేలా. ఉం? అందుకనే ఎవరు ఇంద్రుని ఇంద్ర పదవిలో నుంచి తొలగించలేకపోయారు. ఎంతమంది రాక్షసులు కలిసి ప్రయత్నం చేసినా కానీ స్వయంగా భగవంతుడే వచ్చి రక్షించారు ఇంద్రుడిని. అవునా కదా? ఆయన సాధన అంత గట్టిగా ఉంది ఆ, కాబట్టి. ఈ ఇంద్రుడి యొక్క పదవి నుంచి తొలగించడానికి అనేక మంది రాక్షసులు అనేక సార్లు ప్రయత్నాలు చేసినా కానీ విఫలరయ్యారు. కానీ ఇంద్రుడికి ఆ రాక్షసుల కంటే ఎక్కువ బలం ఉందా? 100 అశ్వమేధ యజ్ఞాలు చేసింది లేదు కదా. ప్రభుజీ, కానీ ఆయన ఏం భక్తి లేదు. అయినా కాబట్టి. సాధనే బాగా దృఢంగా. ఆయనకి భగవంతుడి యొక్క కృప ఉంది కాబట్టి. అవసరమైతే భగవంతుడు అవతరిస్తారు ఇంద్రుని రక్షించడం కోసం. ఎందుకు? ఆ పదవిని పొందినటువంటి వ్యక్తి ఎంతో యోగ్యతతో సంపాదించాడు కాబట్టి ఆ యోగ్యతకి అనుగుణంగా ఆయనకి ఆ పదవి వచ్చింది కాబట్టి ఆ పదవిని కాపాడే బాధ్యత కూడా భగవంతుడు తీసుకున్నారు. బ్రహ్మైనా, శివుడైనా, దుర్గాదేవి అయినా, ఇంద్రుడైనా, ఏ ఇతర దేవీ దేవతలైనా వాళ్ళ వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ యొక్క సాధన వల్ల వచ్చింది. ఓకే. ఆ ఇంద్ర పదవిలో లేనప్పుడు కృష్ణుడే ఆ పదవి చేస్తారని కూడా చెప్పారు ప్రభుజీ. ఆ, ఇంద్ర పదవి. ఆ. అయితే మరి అంత గొప్ప వ్యక్తులకు కూడా నీ దర్శనం అయిందో లేదో కదా? భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడి యొక్క రూప దర్శనం అవుతుందా? లేదు ప్రభుజీ. అది సామాన్యమైనటువంటి భక్తులకు అవ్వదు. వీళ్ళందరూ ఎంతో సాధన చేసి ఎంతో తపస్సు చేస్తే వాళ్ళకి బ్రహ్మ పదవి వచ్చింది. అంత మాత్రాన భగవంతుడిని దర్శనం చేసేసుకున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, బ్రహ్మదేవుడు భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి ఎన్నో వందల లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేశారు, అయినా దొరకల. అప్పుడు కూడా ఆయన మనసులో భగవంతుడు ఒక ఆలోచనే. ఆయనకి ఒక ఆలోచన మాత్రమే కలిగించారు తప్ప ముఖాముఖి దర్శనం కాల. అది కూడా మనసులోంచి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు బ్రహ్మదేవుడు. అవునా కదా? ఉం? శివుడు కూడా ఎన్నో అవును ప్రభుజీ. ఎన్నో ఎన్నో అవును. సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు. దేవీ దేవతలందరికీ వాళ్ళకి భౌతికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు శివుడి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆ బ్రహ్మ శివుడు దేవతలందరినీ తీసుకుని క్షీరసాగరం దగ్గరికి వెళ్తే క్షీరసాగరం దగ్గర మళ్ళీ ఎన్నో సంవత్సరాల పాటు విష్ణువు గురించి ప్రార్థన చేస్తే ఆ క్షీరసాగరంలో నుంచి ఎంతో దూరంలో నుంచి ఒక చిన్న శబ్దం వస్తుందన్నమాట వీళ్ళకి. తప్పదు విష్ణు తప్పదు. విష్ణువు యొక్క ఇన్స్ట్రక్షన్, ఆదేశం వీళ్ళకి వస్తుంది. మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను త్వరలోనే అవతరిస్తాను అనేటువంటి విషయం వీళ్ళకి వినిపిస్తుంది అంతే. అప్పటికీ కూడా బ్రహ్మకి శివుడికి కూడా ఆ విష్ణువు యొక్క దర్శనం కాదు. మనకి సినిమాల్లో చూపించినట్టు, సీరియల్లో చూపించినట్టు టంగ్ టంగ్ మని ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడికి వెళ్ళిపోయి ఉం? విష్ణు బ్రహ్మ శివుడు ముగ్గురు కలిసి మీటింగ్లు పెట్టుకున్నట్టు అట్లా ఉండదు. విష్ణువుతో మీటింగ్ పెట్టుకోవడం అంటే అది చిన్న విషయం అండి బ్రహ్మదేవుడికి. ఆ? బ్రహ్మ శివుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టేస్తారు. చూసారా మీరు సీరియల్స్లో? వీళ్ళు టక్కుని వెళ్ళిపోతారు ప్రభుజీ, చిటుక్కుని వెళ్ళిపోతారు ఆ లోకానికి. చిటికలో అంత చిటికలో వెళ్ళగలిగినటువంటి ఆ, అంత ఈజీ కాదు అది. ఓకే. అదే ఇక్కడ మార్కండేయ ఋషి చెప్తున్నారు. ఓకే, అంత ఈజీ కాదు, అలాంటి దర్శనం నాకు కలిగింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఓకే, నీ దర్శనము చేతనే నేను సంతుష్టుడను అయినప్పటికీ దేని ప్రభావం చే లోకపాలతో పాటు సమస్త లోకమును, ఇదేనా మనం చదివింది 5వ శ్లోకం కదా, యోగ సాధన యందు తమ చిత్తములు పరిపక్వమైన పిమ్మట, యోగ సాధన యందు తమ చిత్తములు పరిపక్వమైన పిమ్మట నీ పాద పద్మములను దర్శించుట చేతనే బ్రహ్మాది దేవతలు తమ మహోన్నత పదవులను పొందగలిగిరి. వాళ్ళు చేసినటువంటి సాధనతో నీ పాద పద్మాలను దర్శించి వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క పొజిషన్ను పొందారు. బ్రహ్మ అట్టి నీవు ఇప్పుడు స్వయంగా నాకు దర్శనమొసగితివి. మనకి బ్రహ్మ సంహితలో ఒకటి వస్తుంది, బ్రహ్మదేవుడు చెప్పారు. ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి యోగులకి భగవంతుడి యొక్క కాలి యొక్క బొటని వేలుకున్నటువంటి ఒక గోరును కూడా దర్శనం చేసుకోలేరు అని చెప్పారు. ఓకే, భగవంతుడి కాలి గోరును కూడా దర్శనం చేసుకునేటువంటి అర్హతను వాళ్ళు పొందరు. అంతే, వాళ్ళకు కలిగే దర్శనం అంతే. కానీ మార్కండేయుడికి ఎలా కనిపించారు? పూర్తి రూపంలో వటపత్ర సాయిగా. కేవలం వటపత్ర సాయి కంటే ముందు నరనారాయణగా దర్శనం ఇచ్చారు కదా, ఎస్ ప్రభు. దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ఆ దర్శనం గురించి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే. ఓకే, నువ్వు పూర్తి రూపాన్ని దర్శనం ఇచ్చావు, నాకేదో కాలు గోరు ఏలు కాదు. ఓకే, దర్శనం నాకు మొత్తం దర్శనం ఇచ్చావు. అంటే బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళే నీ పాదాన్ని మాత్రమే దర్శనం చేసుకోగలిగారు, నేను నీ పాదం కాడి నుంచి తల వరకు దర్శనం చేసుకోగలుగుతున్నాను అని చెప్తున్నారు. ఓకే, అది ఒక విశుద్ధ భక్తుడి, భక్తి యోగంలో ఉన్నటువంటి విశుద్ధ భక్తుడి యొక్క
గొప్పతనం. బ్రహ్మాది దేవతలు తమ మహోన్నత పదవులను పొందగలిగి దేవా అట్టి నీవు ఇప్పుడు స్వయంగా నాకు దర్శనమొసగితివి. నెక్స్ట్ 6వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. అతాప్యంబుజ పత్రాక్ష పుణ్యశ్లోక శిఖామణే అథాప్యంబుజ పత్రాక్ష పుణ్యశ్లోకశిఖామణే ద్రక్ష్యే మాయాం మయా లోకః సఫాలో వేద సద్భిదాం. ద్రక్షే మాయాయాం యయా లోకః సపాలో వేద సద్భిదాం. పుండరీకాక్ష పుణ్యశ్లోక శిఖామణి, ఈ దర్శనము చేతనే నేను సంతుష్టుడనైనప్పటికీ దేని ప్రభావం చే లోకపాలకులతో పాటు సమస్త లోకము సద్వస్తువునందు భేదమును గాంచునో అట్టి మీ మాయను నేను చూడకూడదను. భాష్యము. భౌతిక జగత్తు స్వతంత్రము విభిన్నమునకు జీవులతో కూడి ఉన్నట్లుగా బద్ధజీవుడు గాంచును. వాస్తవమునకు భగవత్ శక్తులే అయినందున అన్నియును ఏకమే అయ్యున్నవి. భగవన్మాయ జీవులను మోహమున పడవేసడి పద్ధతిని చూచుటకు మార్కండేయ ఋషి పరమోత్సాహంతో ఉన్నాడు. హరే కృష్ణ ప్రభు. పుండరీకాక్ష పుణ్యశ్లోక శిఖామణి, నీ దర్శనము చేతనే నేను సంతుష్టుడైనప్పటికీ, అంటే నాకేం కోరికలు లేవు, నీ దర్శనంతోనే నేను సంతుష్టుడైపోయాను. అయినా సరే నీ యొక్క మాయ గురించి చూడాలనుకుంటున్నాను నేను, నీ మాయ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది. దేని ప్రభావంతో లోకపాలతో పాటు సమస్త లోకములు సద్వస్తువునందు భేదమును గాంచునో అట్టి నీ మాయను నేను చూడగోరుచున్నాను. గొప్ప గొప్ప వాళ్ళు లోకపాలులు సైతం కూడా నీ మాయలో పడుతున్నారు, నీ భ్రమలో పడుతున్నారు. ఓకే, సమస్త లోకము సద్వస్తువునందు భేదమును గాంచునో అట్టి నీ మాయను నేను చూడగోరుచున్నాను. ఓకే, అంటే అంతా ఏకమే, అంతా నీలోనే ఉన్నప్పటికీ నీకు భిన్నంగా వాళ్ళు చూడగలుగుతున్నారు. నీకు వేరుగా వాళ్ళు 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 ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నీకు సంబంధం లేకుండానే ఒక జీవితం ఉంది అని అనుకుంటున్నారు. అంటే ఇది భ్రమ కదా, మాయ కదా. మనం అందరం భగవంతుడి యొక్క అంశం, అంటే భగవంతుడిలో భాగం. కానీ మనల్ని భగవంతుడికి వేరుగా చూసుకుంటున్నాం మనం. అవునా కదా? భగవంతుడి సంబంధంలో మనల్ని మనం చూసుకుంటున్నామా, గుర్తిస్తున్నామా? లేదు, భగవంతుడు పడతా ఉన్నాము. మనం ఎంత భాగవతం చదివినా, ఎంత భగవద్గీత చదివినా, ఎంత భక్తులు అని చెప్పుకున్నా ఇంకా మనలో ఆ పరిపక్వత రాలేదు. ఇప్పటికీ మనల్ని మనం మనగానే గుర్తిస్తున్నాం, మన ఈ శరీరంతోనే గుర్తిస్తున్నాం. మనం భగవంతుడి సంబంధంలో మనం లేవు. ఇంకా మనం భగవంతుని ప్రార్థించాలి. మనం భగవంతుడి సంబంధంలో మన యొక్క గుర్తింపు ఉండాలి. అలాంటి చైతన్యాన్ని మనకి భగవంతుడు కలిగించాలి అని మనం భగవంతుని ప్రార్థించుకోవాలి. ఓకే, అదే చెప్తున్నారు. నీ మాయ ప్రభావం కారణంగా నీలో భాగమైనటువంటి మమ్మల్ని మేము నీకు వేరుగా చూస్తున్నాం. అది ఇక్కడ చెప్తుంది, భిన్నంగా చూస్తున్నాం. సో అలాంటి నీ మాయను నేను చూడగోరుతున్నాను అని చెప్పారు. నెక్స్ట్ 7వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. సూతౌవాచ ఇతీడితోర్చితః కామం ఋషీనా భగవాన్ మునే ఇతీడితోర్చిత కామం ఋషీనా భగవాన్ మునే తదేతి సస్మయన్ ప్రాఘాద్ భదర్యాశ్రమమీశ్వరః తదేతి స్మయన్ ప్రాగా బదర్యాశ్రమీశ్వరః. సూతగోస్వామి పలికెను, మునివర్య, సౌనక, మార్కండేయుని పూజాస్థితులచే సంతుష్టుడైన భగవానుడు నవ్వుచు అట్లే ఎగుగాక అని పలికి పిదప బదరికాశ్రమం చంద్రున్న తన ఆశ్రమంకు పోయెను. భాష్యం. ఈ శ్లోకం నందలి భగవాన్, ఈశ్వర అను పదములు నరనారాయణ అవతారంలో భగవంతుడు సూచించును. విశుద్ధ భక్తులు తన మాయకు దూరంగా ఉండవలని భగవానుడు కోరును కనుక ఇచ్చట అతడు ఖేదముతో నవ్వినని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్లు వ్యాఖ్యానించారు. భగవన్మాయను చూడవలనే ఉత్సాహము ఒక్కొక్కప్పుడు పాపమయ కోరికగా పరిణితి చెందే అవకాశం కలదు. హానికరమైన కోరికను విడిచిపెట్టమని కుమారుని ఒప్పించలేక ఏదో కష్టం అనుభవించి తనంతట తానే ఆ కార్యం విడిచిపెట్టగలనుచు తన సమ్మతం తెలిపెడుకు తండ్రి వలె భగవంతుడు తన భక్తుడకు మార్కండేయుని కోరికను ఆమోదించను. ఆ విధంగా మార్కండేయునికి త్వరలోనే జరుగుతున్న దాన్ని ఎరిగిన వాడే భగవంతుడు తన మాయా ప్రదర్శనకు సన్నద్ధుడవచ్చు నవ్విను. థ్యాంక్ యూ ప్రదేశ్.
ఓకే, మనము నిప్పు కావాలి నాన్న అంటే ఏమంటారు నాన్న? ఇదిగో నాయన వద్దు నిప్పు అని నాన్న చేతిలో పెడతారా? కాలిద్దని చెప్తుంటారు. ఇది తప్పమ్మ, వద్దు నాన్న. ఆ, నిప్పు కావాలి నాన్న, నిప్పు కావాలి నాన్న అమ్మ అంటే మన తల్లిదండ్రులు నిప్పు కోరకూడదమ్మా అని చెప్తారు. మనమేమో ఏం కాదు, నిప్పు నా చేతిలో పెట్టినా ఏం కాదు, నా చేతిలో నిప్పు పెట్టు అంటాం మనం. భగవంతుడి యొక్క మాయను దర్శించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మార్కండేయ ఋషి. అందుకనే భగవంతుడికి నవ్వు వచ్చింది. ఓకే, తండ్రి నిప్పు కావాలి నాన్న అని తండ్రిని గనక అడిగితే ఒక రకంగా కోపం వస్తుంది, ఒక రకంగా నవ్వు వస్తుంది. అవునా కదా? అవును. వాడు అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటాం మనం. ఈ పిచ్చోడు ఏంటి నిప్పు అడుగుతున్నాడు, నిప్పు తింటా అంటున్నాడు, నిప్పు చేతిలో పెట్టమంటున్నాడు అనుకుంటాం. ఓకే, అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటాం. అలానే మార్కండేయ ఋషి నీ మాయను దర్శనం చేయించు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, దేన్నైతే చూడకూడదో దాన్ని చూస్తా అంటున్నాడు. దేని ప్రభావంలోకి వెళ్ళకూడదో దాని ప్రభావంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. మనలాంటి వాళ్ళు అడగకూడదు అలాంటి ప్రశ్నలు. మార్కండేయ ఋషి లాంటి వాళ్ళు మాయను చూసినా మాయ ప్రభావంలో పడరు, కానీ మనలాంటి వాళ్ళు పడే ప్రమాదం ఉంది కదా. అందుకనే భగవంతుడు నవ్వుకుంటూ తదాస్తు అని చెప్పేసి బద్రికాశ్రమానికి వెళ్ళిపోయారు. ప్రభుజీ ఒకసారి నారద మహర్షి కూడా మాయం చూడాలని కోరుకుంటారు కదా ప్రభుజీ. ఏమో మాతాజీ నాకు తెలీదు, అనుకున్నారేమో మరి. చూపిస్తాడు కదా భగవంతుడు. ఎక్కడ భాగవతంలో వచ్చిందా? భాగవతంలో వచ్చిందా? విన్నాం ప్రభుజీ. ఈ సంసార వర్గం అనే మాయలో నేను పడను అని బ్రహ్మదేవుడితో అన్నప్పుడు ఏమో మాతాజీ, భాగవతంలో రాని విషయాల గురించి మనం చర్చించద్దు. ఓకే, నాకు తెలియదు మాతాజీ. ఒకవేళ జరిగితే జరిగిందేమో. నారదులు లాంటి వాళ్ళకి చూపించినా ప్రమాదం లేదు, మనలాంటి వాళ్ళకి చూపిస్తే ప్రమాదం. ఓకే, నెక్స్ట్ 8-9 సునీత మాతాజీ. తమేవ చింతయన్నర్థం ఋషి స్వాశ్రమయేవ సహా తమేవ చింతయన్నర్థం ఋషి స్వాశ్రమయేవ సహా వసన్నజ్ఞర్క సోమాంభూ బుభూవాయు వియదాత్మసు వసన్నజ్ఞర్క సోమాంబు భూవాయు వియదాత్మసు ధ్యాయన్ సర్వత్ర హరిం భావద్రవ్యైరపూజయత్ ధ్యాయన్ సర్వత్ర హరిం భావద్రవ్యైరపూజయత్ క్వచిత్ పూజాం విసస్మారా ప్రేమ ప్రసర సంప్లుతః క్వచిత్ పూజాం మే శర్మ విసస్మారా ప్రేమ ప్రసర సంప్లుతః. భగవన్మాయను చూడవలెననేది తన కోరికను సదా తలపోయిచు ఆ ఋషి అగ్ని యందు, సూర్యుని యందు, చంద్రుని యందు, భూమి యందు, వాయువునందు, మెరుపునందు, హృదయమునందు భగవానుని నిరంతరము ధ్యానించుచు మనసునందే నానా రకములకు పూజా ద్రవ్యములచే అతని నర్చించుచు ఆశ్రమమునందు నిలిచి ఉండెను. కాని ఒకప్పుడు అతడు భగవత్ ప్రేమ తరంగములచే విహ్వలుడై తాను అనర్చడి నిత్యార్చనమును మరచుచుండెను. భాషము మార్కండేయ ఋషి కృష్ణుని పరమ భక్తుడని ఈ శ్లోకములను బట్టి గోచరిస్తున్నది. కనుక ఏదో భౌతికమైన వాంఛలు తీర్చుకొనుటకు గాక భగవన్మాయ ఎట్లు పనిచేయునో తెలుసుకొనుటకే అతడు దానిని చూడగోరెను. థ్యాంక్ యూ ప్రభుజీ. భగవన్మాయను చూడాలి అనేటువంటి కోరిక కలిగింది. భగవంతుడు తదాస్తు అన్నాడు. భవిష్యత్తులో చూపించబోతున్నారు, భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలకి ఆయన సన్నద్ధం చేస్తున్నారు. కానీ మార్కండేయ ఋషి ఒకవేళ అలాంటి కోరికను కోరితే ఆ కోరిక వెనకాల ఆయనకి ఏదో భౌతికమైనటువంటి లాభం ఉంది అని కాదు. ఎందుకు అంటే ఆ కోరిక కోరిన తర్వాత భగవంతుడు తదాస్తు అని వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క చైతన్యంలో ఏముంది, తన చైతన్యంలో ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. ఆ కోరికని తలపోయచ్చు ఆ ఋషి అగ్ని యందు, సూర్యుని యందు, చంద్రుని యందు, భూమి యందు, వాయువునందు, మెరుపునందు, హృదయమునందు భగవాను నిరంతరం ధ్యానిస్తూనే ఉన్నారు. ధ్యానించుచు మనస్సునందే నానా రకములైనటువంటి పూజా ద్రవ్యములతో అతన్ని అర్చించుచూ ఉన్నారు. ఒకప్పుడు అతడు భగవత్ ప్రేమ తరంగములచే విహ్వలుడై తాను వనర్చ నిత్యార్చనమును మరచుచుండెను. అంటే ఆయనకి ఏమొస్తుంది? వికారాలు వస్తున్నాయి అన్నమాట. భగవంతుడి ప్రేమ విహ్వలతతోటి, ప్రేమ తరంగాల విహ్వలతతోటి తను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, అర్చన చేస్తూ భగవంతుడి
అర్చన చేస్తున్నా అనే విషయమే మర్చిపోతున్నారు. ఓకే, అంటే అంత ఇదిగా ఆయన భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు. భగవంతుడి ధ్యానంలో పడిపోయిన తర్వాత ఇంకా బయట అన్నీ కనిపించవు, చేస్తున్న పని కూడా గుర్తురాదు. ఓకే, ఆ విధంగా కేవలం భగవంతుని మాత్రమే దర్శించుకోగలుగుతున్నారు. ప్రతి వస్తువులో, ప్రతి విషయంలో, కనిపించే ప్రతి దాంట్లో కూడా భగవంతుడినే దర్శనం చేసుకుంటున్నారు. సో దీన్ని బట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఆయన గొప్ప కృష్ణ భక్తుడు, అందుకనే ఆయనకి అలా జరిగింది అని చెప్తున్నారు. భగవంతుని ఆయన దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి. కానీ ఆయన కోరిక భౌతికమైన కోరిక కాదు, కేవలం భగవంతుడి యొక్క మాయ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలని మాత్రమే ఆయన అనుకున్నారు. కానీ దానివల్ల ఆయన ఏమి భౌతిక ప్రయోజనం పొందడం కోసం కాదు. నెక్స్ట్ 10వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. శ్రీకృష్ణ ప్రభుజీ. తస్యైకదా భృగుశ్రేష్ఠ పుష్పభద్రా తటే మునే. శ్రేష్ఠ పుష్పభద్రా తటే మునే ఉపాసీనస్య సంధ్యాయాం బ్రహ్మన్ వాయురభూన్మహాన్. ఉపాసీనస్య సంధ్యాయాం బ్రహ్మాన్ వాయురభూన్మహాన్. ఓ బ్రాహ్మణ, సౌనకుడా, భృశ్రేష్ఠుడా, మార్కండేయుడు ఒక రోజు పుష్పభద్రా నదీ తటమున సంధ్యావందనం చేయుచుండగా హఠాత్తుగా తీవ్రము గాలి దీవచ్చెను. హరే కృష్ణ. బ్రాహ్మణ, సౌనకుడా, భృగుశ్రేష్ఠుడా, మార్కండేయుడు ఒకరోజు పుష్పభద్రా నదీ తటమున సంధ్యావందనము చేయుచుండగా హఠాత్తుగా తీవ్రముగు గాలి వీయజొచ్చును. అంటే ప్రళయం రాబోతుంది అనమాట. అంటే ఇప్పుడు మార్కండేయుడు ఏమైతే కోరుకున్నాడో అది ఇప్పుడు జరగబోతుంది. నెక్స్ట్ 11వ శ్లోకం సుకోమలి మాతాజీ. తంచండ శబ్దం సముదీరయంతం సముదీరయంతం బలాహక అన్వభవన్ కరాల అక్షస్తవిష్టామముచుత్త దిద్భిః స్వనంత ఉచ్చైరభివర్షధారా. ఆ వాయువు ప్రచండమగు ధ్వనిని కలిగించినదై భీకరమగు మేఘములను తీసుకుని వచ్చును. అవి మెరుపులతోనూ ఉరుములతోనూ కూడినవై రథచక్రముల వలె అన్ని దిక్కులలో వర్షధారలు కురిపించినవి. ప్రళయ సమయంలో వచ్చేటువంటి మేఘాలు ఏంటి అండి? సంవర్తక మేఘాలు. ప్రళయ సమయంలో వచ్చే అగ్ని సంవర్తక అగ్ని. పైనుంచి సంవర్తక మేఘాలు కురిపిస్తున్న వర్షం, కింది నుంచి సంకర్షణ నోట్లో నుంచి వస్తున్నటువంటి సంవర్తక అగ్నితోటి మొత్తం ఏమవుతుంది, సృష్టి మొత్తం కూడా భస్మం అయిపోతుంది. అవునా కదా? చివరికి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాలు అట్లా వస్తూనే ఉంటది, దాంట్లో మొత్తం దగ్ధం అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి ఈ మేఘాలు వస్తాయి, సంవర్ధకాలు. అవి కురిపించినటువంటి వర్షంతో మళ్ళీ భూమి సస్యశ్యామలంగా మళ్ళీ మారుతుంది అన్నమాట. ఓకే, అంటే ప్రళయ జలంలో మునిగిపోతుంది. ఆ తర్వాత అంటే అలాంటి భూమి మళ్ళీ నార్మల్ కావాలంటే మళ్ళీ వేల సంవత్సరాల పాటు భూమి నీళ్లలో ఉండాలి. అవునా? పైనుంచి సూర్యుడు, కింద నుంచి అగ్ని, మరి అన్ని సంవత్సరాల పాటు నల్లంగా బూడిద చేసేసి ప్రకృతి మొత్తం నల్లంగా మార్చేస్తే, మేఘాలన్నీ నల్లంగా అయిపోతే, ఇన్ని వేల సంవత్సరాల పాటు వర్షాలు కురిసి ఆ వర్షం నీళ్లలో సమస్త సృష్టి మునిగిపోకపోతే మళ్ళీ ఆ భూమి మళ్ళీ జీవరాశులు మళ్ళీ జీవించడానికి అనుకూలంగా మారాలి కదా. అందుకనే ఆ ప్రళయ జలం అవసరం. అవునా కదా? ప్రళయ జలం ఎందుకు ప్రళయంలో ముంచేస్తున్నాడు భగవంతుడు అని అనుకుంటాం కదా. ముంచకపోతే మళ్ళీ ఆ భూమి మీద మళ్ళీ జీవరాశులు రాలేవు, పంట పండదు, ఏది ఉండదు. ఓకే, సో ఇప్పుడు ప్రళయ వర్షం వచ్చేటువంటి సమయం అయిందన్నమాట. ఆ వాయువు ప్రచండమగు ధ్వనిని కలిగించినదే భీకరమగు మేఘములను తీసుకుని వచ్చెను. ఆ మెరుపులతోనూ ఉరుములతోనూ కూడినవై రథచక్రముల వలె అన్ని దిక్కులలో వర్షధారలను కురిపించుచున్నవి. నెక్స్ట్ 12వ శ్లోకం శేషరత్నం మాత. తతో వ్యదృశ్యం తచుతః స్వముద్రం
అతో వ్యదృష్టంత చతుసముద్రాః సమంతతక్ష్మా తలమాగ్రసంతః సమంతతః క్షమాతాళమగ్రసంతః సమీరవేగోర్మిభిరుఘ్రనక్రాం సమీరవేగోర్మిభిరుఘ్రనక్రః అహాభయావర్తగభీరఘోషాం అహాభయావర్తగభీరఘోషః పిదప 4 మహాసాగరముల వాయువుడే రేగిన తరంగములతో అన్ని దిక్కుల నుండి భూతములను ముంచివేయసాగినవి. ఆ సముద్రములో ఉగ్రమగు సముద్ర మొసళ్లతోనూ భీకరమగు సుడిగుండములతోనూ అమంగళమయ గర్జనలతో నిండి ఉండెను. ఆ గాలికి సముద్రంలో నుంచి అలలు వస్తున్నాయి. ఎటు నుంచి? అన్ని సముద్రాల్లో నుంచి, 4 మహాసాగరాల నుంచి కూడా రేగినటువంటి తరంగములు అన్ని దిక్కుల నుంచి భూతములను ముంచివేయసాగిన. భూతములు అంటే పంచభూతాలు ప్రభు భూతములు అంతేనా? అది ఎంత ప్లేస్ అంటే జీవరాశులు అంతా కూడా జీవులందరినీ అన్ని జీవులందరినీ మనందరం భూతాలం. మనందరం అవును. భూతాలం. అంటే పంచభూతాలు కూడా దాంట్లోకి వచ్చేస్తే ఇక ప్రభు జీవరాశులతో పంచభూతాలతో పాటు తయారు చేయబడిన మనం అందరం శరీరాలను కలిగినటువంటి జీవులం. ఓకే, భూతలం అంటే ఇదే కదా ప్రభుజీ, నేల కదా, నేలని భూతలము అంటే భూమిని. భూతలము భూతములు కాదు, భూమి. భూతలము భూతలము భూతాలు కాదు, భూమి. భూతలం అంటే భూమి భౌతిక యొక్క జగత్తు. ఉపరి భాగం, పై ఓకే? పార్ట్ భూమి యొక్క ఉపరి భాగం మొత్తం కూడా ముంచివేస్తున్నాయి అన్నమాట. భీకరమైనటువంటి సుడిగుండములతోనూ అమంగళమయ గర్జనలతోనూ నిండి ఉండెను. ఆ గర్జనలు ఎలా ఉన్నాయంటే అమంగళకరమైనవి. ఎందుకు? ప్రళయాన్ని సృష్టించేటువంటి గర్జన కాబట్టి. నెక్స్ట్ 13 సర్వరాజ్యమాతాజీ. అంతర్బహిశ్చాద్భిరతిద్యుభిఃకరై హరే కృష్ణ. అంతర్బహిశ్చాద్భిరతిద్యుభికరే శతహ్రదాభిరుపతాపితం జగత్ శతహృదాభిరుపతాపితం జగత్ చతుర్విధం వీక్ష సహాత్మనా ముని చతుర్విధం వీక్ష సహాత్మనా మునిర్ జలాప్లుతాంక్ష్మాం విమనాసమత్రసత్ జలాప్లుతాం క్షాం విమనః సమత్రసత్. కర్కసమగు వాయువు చేత మెరుపుల చేత నింగి కెగసెడి మహా అలల చేత తనతో పాటు విశ్వమునందరి సకల జీవుల అంతర్బాహ్యములలో పీడింపబడుటను ఋషి గాంచను. సమస్త ధరణి మునిగిపోగా అతడు భిన్నుడు భీతుడు అయ్యను. భాష్యం. ఇచ్చట చతుర్విధం అను పదము బద్ధజీవుల యొక్క 4 జన్మ మూలమును అనగా భ్రూణము, అండము, బీజము, స్వేదము అను వారిని సూచించను. థ్యాంక్ యూ. కర్కశమగు వాయువు చేత మెరుపుల చేత నింగికెసగడి మహా అలల చేత తనతో పాటు విశ్వమునందలి సకల జీవులు అంతర్బాహ్యములలో ఓడింపబడుటను ఋషిగాంచను. అందరూ సమస్త సృష్టి ఆ యొక్క అలలతోటి మెరుపులతోటి ఆ యొక్క వాయువుతోటి ఏ విధంగా పీడింపబడుతున్నారు అనేటువంటి విషయాన్ని తను ప్రత్యక్షంగా చూడగలిగాడు అనమాట. ఓకే, అంతర్బాహ్యాలలో పీడింపబడగాంచి ఋషిగాంచను. సమస్త ధరణి మునిగిపోగా అతడు ఖిన్నుడు భీతుడు అయ్యను. మొత్తం ఎక్కడ చూసినా భూమి కనిపించట్లా, మొత్తం భూమి మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయింది. అది చూసినటువంటి ఆయనకే భయం కలిగిందనమాట. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అధోలోకాలు ఏం ఎఫెక్ట్ అవ్వవా ప్రభు? తెలియదు మాతాజీ, ఇది ఏ ప్రళయమో తెలియదు. ఓకే, ఇది బహుశా ఇది ఏమని చెప్పారు, బ్రహ్మదేవుడి యొక్క కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయం. అంటే కల్పాంతంలో వచ్చే ప్రళయంలో పై లోకాలు ఏమి కావు, కింద లోకాలు కూడా ఏం కావు. 4 లోకాలు ఉంటాయని చెప్పారు కదా. భూతలం భూతలం భూమి వరకు నిండిపోతుంది అనమాట. ఓకే, ఇందులో చూడండి, చతుర్విధం అంటే 4 రకాల జీవరాశులు. ఎవరోళ్ళు? ఏకపాద, ద్విపాద, 4 జన్మ మూలములను అనగా భ్రూణము, అండము, బీజము, స్వేదము. భ్రూణం నుంచి వచ్చేవాళ్ళు, అండం నుంచి వచ్చేవాళ్ళు, బీజం నుంచి వచ్చేవాళ్ళు, స్వేదం నుంచి వచ్చేవాళ్ళు. భ్రూణం నుంచి వచ్చేవాళ్ళు అంటే మనం, వీర్యం నుంచి వచ్చేది. అండం నుంచి వచ్చేదంటే గుడ్డులో నుంచి వచ్చేది. బీజం నుంచి వచ్చేదంటే ఇత్తులో నుంచి వచ్చేది.
స్వేదం నుంచి అంటే చెమట ద్వారా పుట్టేది. చెమట ద్వారా వచ్చి సో ఇన్ని రకాల జీవరాశులు కూడా సర్వనాశనం అయిపోవడం ఆయన కళ్ళ ద్వారా చూస్తున్నారు. నెక్స్ట్ 14వ శ్లోకం. లక్ష్మీ ఆత్మగురుమత. తస్యైవముద్వీక్షత ఊర్మిభీషణః తస్మైవ బుద్ధీక్షిత ఊర్మిభీషణః ప్రభంజనాఘూర్ణితవార్మహార్ణవః ప్రభంజనాఘూర్ణితవార్ణహార్ణవః ఆపూర్యమాణో వర్షద్భిరంబుధై ఆపూర్ణమానో వర్షద్భిరంభుజై క్ష్మామప్యధాద్వీపవర్షాద్రిభిః సమం క్షామప్యదాద్విపవర్షాద్భి సమం. మార్కండేయుడు చూచుచుండగానే మేఘముల నుండి కురిసెడి వర్షము సముద్రమును నింపివేయగా మహాసముద్రము ప్రచండ వాయువులచే చలరేగిన ఘోరమగు తరంగములను కూడినదై ధరణి యొక్క ద్వీపములను పర్వతములను వర్షమును ముంచివేసెను. వర్షములను మార్కండేయుడు చూస్తూనే మేఘాల నుంచి వచ్చినటువంటి వర్షాల ద్వారా వచ్చినటువంటి నీరు మొత్తం కూడా సముద్రాన్ని నింపేస్తున్నాయి. ఆ సముద్రం మీద నుంచి వస్తున్నటువంటి తరంగాలు ప్రచండ వాయువులతో చెలరేగి అవి ధరణి యొక్క ఇతర ద్వీపాలని, పర్వతాలని, వర్షాలని మొత్తాన్ని కూడా ముంచివేస్తున్నాయి. అంటే వర్షాలంటే ఇక్కడ దేశాలు, ఓకే, అన్నిటినీ కూడా ముంచివేస్తున్నాయి. 15వ శ్లోకం. రోజా మాతాజీ. సక్ష్మాంతరిక్షం సధివం సభాగణం సక్ష్మాంతరిక్షం సదివం సభాగణం త్రైలోక్యమాసీత్ సహ దిగ్భిరాప్లుతం త్రైలోక్యమాసీత్ సహ దిగ్భిరాప్లుతం స ఏక ఏవోర్వరితో మహామునిర్ స ఏవ ఏవోర్వితో మహామునిర్ బభ్రామ వీక్షిప్య జటాఝడాందవత్ బభ్రామ వీక్షిప్య జటాజడాంతవత్. ఆ జలము భూమిని, అంతరిక్షమును, దివిని, దేవతాలోకమును ముంచివేయును. నిజంగా సమస్త విశ్వము అన్ని దిక్కులతో మునిగిపోగా దాని అందలి జీవులలో ఒక్క మార్కండేయుడే మిగిలియుండెను. జంటలు చెదిరిపోగా ఆ ఋషి ఒంటరిగా మూగవాని వలె అందుని వలె జలమునందు తిరిగి వచ్చెను. తిరగజొచ్చెను. ఓకే, తిరగజొచ్చెను. ఆ జలము భూమిని, అంతరిక్షమును, దివిని, దేవతాలోకమును ముంచివేసెను. అంటే ఎంత ఎత్తు వరకు వెళ్ళిపోయిందంటే చూడండి, పై లోకాలు కూడా ముంచివేసేసింది. నిజంగా సమస్త విశ్వము అన్ని దిక్కులలో మునిగిపోగా దాని అందరి జీవులలో ఒక్క మార్కండేయుడే మిగిలి ఉన్నాడు. విశ్వంలో అందరూ పోయారనమాట, ఒక్క మార్కండేయుడే మిగిలి ఉన్నాడు. జటలు చెదిరిపోగా, జటలు అంటే మునికి ఉండే ముడి ప్రభు తలకాయల్లో ముడి, జటలు అంటే జటాజూటం అంటారు కదా, తలలో ముడి, జుట్టు, తల జుట్టు. ఓకే, తల జుట్టు చెదిరిపోయింది. చూస్తున్నారా నా వెనకాల ఉన్న మార్కండేయుడికి ఎలా ఉన్నాడు? ఓకే, జటలు చెదిరిపోగా ఆ ఋషి ఒంటరిగా మూగవాని వలె, అంధుని వలె జలమునందు తిరగదొచ్చును. ఏం చేయాలో అర్థం కాలేదు, మొత్తం నీళ్లే. ఆ నీళ్లలోనే తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. నెక్స్ట్ ఉమాపతి ప్రభు. క్షుత్రుట్పరితో మకారైస్తిమింగిళైర్ చిత్రేర్పిటేర్పితో ముఖర్సై మింగిలైర్ ఉపద్రుతో వీచిన భస్వతాహతః ఉపద్రుతో వీచన భస్వతాహతాః తమస్య పారే పతితో భ్రమన్ దిశో సమస్య పారే పతితో భ్రమందిశో నవేదకంగాంచ పరిశ్రమేషితః నవేదకంగా చ పరిశ్రమేషిత. ఆకలి దప్పులచే దుఃఖితుడు, మకర తిమింగలాదులచే దాడి చేయబడిన వాడు, వాయు తరంగములచే పీడితుడనై అతడు తాను పడినట్టి దుస్తరమగు అంధకారమును అగమ్యముగా తిరిగను. అతిగా అలిసిన అతడు దిక్కులు తెలియక భూమ్యాకాశములను గుర్తింపజాలకపోయాను. హరే కృష్ణ ప్రభుజీ.
ఆయనకి ఎలాంటి ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి చూడండి. ఆకలి దప్పికలు, అంత ప్రళయ జలంలో ఆకలి దప్పిక రెండు ఉన్నాయి ఆయనకి. ఆయన ఉప్పు నీళ్ళు కదండి, అవన్నీ తాగితే ఆకలి తీరుతుందా? సముద్రంలో తీరదు ప్రభుజీ, తీరదు. కడుపులో తిప్పుద్ది ప్రభు అసలు మాకైతే. ఆ నీళ్లు తాగితే ఆకలి ఇంకా పెరిగిద్దంట. ఓకే, ఉప్పు నీళ్ళు తాగి చూడండి, ఆకలి పెరుగుతుంది మీకు. ఆకలి తగ్గాలి అంటే మంచినీళ్ళు తాగాలి, ఉప్పు నీళ్ళు తాగకూడదు. ఉప్పు నీళ్ళు తాగితే ఆకలి ఇంకా పెరుగుతుంది. ఆకలి దప్పులచే దుఃఖితుడు మకర తిమింగళాదులచే దాడి చేయబడినటువంటి వాడు. మకర తిమింగళ అంటే ఏంటి? మొసళ్ళతోటి తిమింగళాలతోటి దాడి చేయబడ్డాడు. వాయువు తరంగాలచే పీడితుడై అతడు తాను పడినట్టి దుస్తరముగు అంధకారమున అగమ్యముగా తిరిగను. ఏం చేయాలో ఎటు పోవాలో అర్థం కావట్లా, ఎక్కడ ఏమీ కనపడట్లా, మొత్తం చీకటిగా ఉంది. ఓకే, సో తిరుగుతూ ఉన్నాడు గమ్యం లేకుండా. అతిగా అలసిన అతడు దిక్కులు తెలియక భూమి ఆకాశములను గుర్తించలేకపోయాను. ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ఆకాశం ఉందో కూడా అర్థం కావట్లేదు ఆయనకి, మొత్తం నీళ్లే కనిపిస్తున్నాయి ఆయనకి. ఓకే, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. సో ఏం చేశాడు అప్పుడు రేపు చూద్దాం మాతాజీ. అది థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ అటువంటి ప్రళయాన్ని చూడాలన్నా